ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. మళ్ళీ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఏ నేపథ్యంలో ఎట్లాంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ఒకసారి మనతో మాట్లాడేందుకు ఆ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఏ లక్ష్యంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రం కూడా దాంట్లో కూడా మేము ఈరోజు కూడా ప్రారంభం చేసాం. మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేసి ఈరోజు కూడా ప్రారంభం చేసాం. ఎందుకంటే నేను గతంలో కూడా పార్లమెంట్ సభ్యులుగా కూడా 4 మార్లు కూడా ఉన్నాను. దాన్ని అందించిన ప్రభుత్వం కానీ, అలాగే ఇంత పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినవి ఎప్పుడు కానీ లేదు అనమాట. అది ఇప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉండే ప్రభుత్వంలోనే కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఎందుకంటే కంపారిజన్ చేసుకోమంటున్నాం, పోల్చుకోమంటున్నాం. గతంలో అనేక మంది ప్రభుత్వాలు ఉండొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు కూడా చూశారు, అందరూ కూడా చూశారు. కానీ ఏ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రి ఏదైనా కానీ అనుకుంటే, లేకపోతే ఒక పరిపాలకుడు అనుకుంటే, చిత్తశుద్ధి అనేది కూడా ఉంటే, కమిట్మెంట్ అనేది కూడా ఉంటే, పేద ప్రజల పట్ల కానీ మధ్యతరగతి ప్రజల పట్ల కూడా ఉంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించవచ్చు అని చెప్పేసి ఈ దేశంలో ఉండే రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులకు అందరికీ కూడా చాటి చెప్పిన వాడు ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. దాంట్లో ఏమాత్రం లేదు, వాళ్ళ ప్రజలే కంపారిజన్ చేసుకుంటాం. అలాగే కూడా అభివృద్ధి కూడా చేయవచ్చు, ఇవన్నీ కారణాలు మాత్రమే అని చెప్పేసి, కానీ మనం చేయవచ్చు అనుకుంటే అని చెప్పేసి నిరూపించింది కూడా మేమే. కూడా గతంలో ఎవరు చేయలేకపోయారు. అంతెందుకు 2014 నుంచి 19 ఉండే ప్రభుత్వం, ఆ రోజు శాసనసభ్యుడు కానీ తర్వాత పార్లమెంటు సభ్యుడు కావచ్చు, 14 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ వారే. అలాగే ఇక్కడ ఉండే మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా వారే. కానీ ఒక్కటి కూడా చేయలేదు, డివైడర్లకు మాత్రమే పరిమితమైనారు. ఇక్కడ మేము అట్లా కాకుండా 1045 కోట్ల రూపాయలతో సాక్షులు ప్రజలే మేము చేసాము. అందుకోసమే ధైర్యంగా కూడా మేము ఇప్పుడు ఓటర్ల దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా పోతున్నాం. ఓటరు కూడా నేను ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాను, పెద్ద ఎత్తున స్పందిస్తున్నాడు. ఈరోజు కూడా జరిగిన అభివృద్ధి కానీ ఇచ్చిన సంక్షేమాన్ని మరుగునపరచడానికి ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమే ఈరోజు చేయాలని చెప్పి, ఒక కుట్రతో చేయాలని చెప్పి చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా వారికి మరొక మారు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిలుస్తూ ఉన్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా వర్ధిల్లుతోంది, ముందుకు సాగుతోంది అని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పేర్కొంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.